మహా సస్పెన్స్ కు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరును మహాయుతి కూటమి ప్రకటించింది. ఇవాళ ముంబైలో జరగనున్న శాసనసభాపక్ష సమావేశంలో బీజేఎల్పీ నేతగా బీజేపీ ఎమ్మెల్యేలు ఫడ్నవీస్ ను ఎన్నుకోనున్నారు. డిప్యూటీ సీఎంగా పదవి స్వీకరించేందుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి శివసేన చీఫ్ షిండే అంగీకరించడంతో ఫడ్నవీస్ సీఎం కుర్చీలో కూర్చునేందుకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా మహాయుతి నేతలు బుధవారం గవర్నర్ను కలిసి కోరనున్నారు. ముంబైలోని ఆజాద్ గ్రౌండ్ లో సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. అయితే కూటమిలోని ఇతర పార్టీలైన షిండే, శివసేన, ఎన్సీపీ, అజిత్ పవార్లలో ఐక్యాభిప్రాయం లేకపోవడంతో సీఎం అభ్యర్థి ప్రకటనలో ఆలస్యమైంది. కూటమిలో సీఎం రేసు నుంచి అజిత్ పవార్ తొలుత తప్పుకున్నారు. శివసేన చీఫ్ షిండే మాత్రం కొన్ని రోజులు అలకబూనారు. బీజేపీ పెద్దలు రంగంలోకి దిగిన ఆయనను ఒప్పించి మంత్రి పదవుల పంపిణీలో సముచిత ఫార్ములాను రూపొందించారు. అందరూ సెట్ అయ్యాక సీఎంగా ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వైశాలి, దాదాపు 10 రోజుల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వెలువడ్డాక 10 రోజుల పాటు మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రతిరోజు కూడా ఒక క్యూరియాసిటీ నెలకొనడము, దాంట్లో మధ్యలో ఇటు ఎన్సీపీ నేతలు అలాగే ఎట్ ది సేమ్ టైమ్ షిండే, శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడము, మధ్యలో ఏక్నాథ్ షిండే కూడా వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేయడము, బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినంత మాత్రాన మహాయుతి కూటమిలో బీజేపీకే ముఖ్యమంత్రి పదవి ఇస్తారనుకోవడం కరెక్ట్ కాదనడము, మధ్యలో ఆయన నిన్న ఆకస్మికంగా ఆయన హాస్పిటలైజ్ అవ్వడము, మళ్ళీ ఇంటికి రావడము, సరికొత్తగా ఢిల్లీ వేదికగా కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది కూడా ఢిల్లీ వేదికగా రాజకీయం రసవత్తరంగా సాగిందని చెప్పుకోవాలి. అయితే ఈ మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద కూడా ప్రత్యేకంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు విజయ్ రూపానీని కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికకు పరిశీలనకు కూడా బీజేపీ హైకమాండ్ నియమించింది. అయితే ఈ రోజు ఉదయం 10:30 జరిగిన ఈ సమావేశంలో కూడా ఇటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే విజయ్ రూపానీ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో శాసనసభ పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ను అటు ఎమ్మెల్యేలందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారంటూ కూడా విజయ్ రూపానీ కీలక ప్రకటన చేశారు. మరో పేరు కూడా ఎవరో ప్రతిపాదించలేదు. మంచి వాతావరణంలో నాయకుడిని ప్రక్రియ పూర్తయిందంటూ కూడా విజయ్ రూపానీ తెలిపారు. ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేయడంతో చర్చించి నిర్ణయం తీసుకోవడంలో మాత్రం కాస్త జాప్యం జరిగిందంటూ కూడా విజయ్ రూపానీ అంగీకరించారు. ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మిగిలిన వాటిపై హైకమాండ్ తో ఢిల్లీలో చర్చించనున్నామని కూడా విజయ్ రూపానీ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు మహాయుతి కూటమికి చెందిన అందరూ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా గవర్నర్ కలుస్తారు. 3 పార్టీలు కూడా ఇటు ఏక్నాథ్ షిండే శివసేన అలాగే అజిత్ పవార్ ఎన్సీపీ, బీజేపీ ముగ్గురు కలిసి 3 పార్టీలకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే ఈ ముగ్గురు కూడా వెళ్తారు అంటూ కూడా ఆయన విజయ్ రూపానీ పేర్కొన్నారు. ఎట్ ది సేమ్ టైం ఎలక్షన్ టైంలో కూడా మేము ఏదైతే ప్రామిస్ చేశామో ఆ హామీలన్నీ నెరవేరుస్తాము. ఏక్నాథ్ షిండేకు ఎలాంటి కోపం కాదు కదా, ఎలాంటి డిసప్పాయింట్మెంట్ అంటూ కూడా ఏక్నాథ్ షిండేకి లేదంటూ కూడా విజయ్ రూపానీ పేర్కొన్నారు. అయితే మొదటి నుంచి కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ఎలక్షన్ ఎప్పుడైతే బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చాయో 132 స్థానాలు ఇండివిజువల్ గా ప్రభుత్వ ఏర్పాటుకు 145 సీట్లు అనేది మ్యాజిక్ ఫిగర్. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 132 అంటే దాదాపు ఇంకొక 13 సీట్లు మాత్రమే సంఖ్యాబలంగా పరంగా కూడా అవుతాయి. ఈ నేపథ్యంలో అటు అజిత్ పవార్ కి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా తక్కువనే వచ్చాయి. ఎట్ ది సేమ్ టైం శివసేన షిండేకి కూడా తక్కువనే వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. వారు పోటీ చేసిన దాంట్లో అత్యధికంగా మాత్రము బీజేపీకి సీట్లు వచ్చాయి. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ పేరే మొదటి నుంచి కూడా తెరపైకి వచ్చింది. అయితే దానిపైన కూడా మరో వర్జన్ కూడా నడిచింది. దేవేంద్ర ఫడ్నవీస్ నెక్స్ట్ బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ గా కాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయనకి ముఖ్యమంత్రి పదవి దక్కపోవచ్చు అంటూ చర్చ జరిగింది. తర్వాత 2 రోజులు 3 రోజుల తర్వాత కూడా ఒక విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. 2.5 సంవత్సరాలు ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉంటారు, అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ 2.5 సంవత్సరాలుగా ఉంటారు. ముందట ఎవరన్నా ఒకళ్ళు 2.5 సంవత్సరాలు ఆ ఫార్ములా చొప్పున కూడా ఉంటుంది అని కూడా మధ్యలో ఆకస్మికంగా ఏక్నాథ్ షిండే కుమారుడి పేరు కూడా పైకి వచ్చింది. తన
కొడుకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఇస్తే తనకు ముఖ్యమంత్రి రేస్ లో తాను లేనని కూడా తను ఢిల్లీ పెద్దల దగ్గర ఇలా రోజుకో ట్విస్ట్ అన్న చెందాన కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక అనేది కూడా జరిగింది. కానీ తాజాగా ఈ రోజు అధికారికంగా కూడా బీజేపీ చీఫ్ కూడా ప్రకటించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ అంటూ కూడా ఆయన తెలిపారు. రేపు ముంబై లోని ఆజాద్ మైదానంలో కూడా ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనున్నారు. అయితే ఇంకా కేబినెట్ ఎక్స్పాన్షన్ అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా అటు ఢిల్లీలోని పెద్దల్ని కలిసాకే కూడా ఒక నిర్ణయం ఉంటుందనేది కూడా ప్రస్తుతం ఒక సమాచారం. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.